దురంధర్ ద రివెంజ్ ఫైనల్గా అయితే చూసేసా అనమాట తెలుగు లాంగ్వేజ్లో. మరి ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా అనేది డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే పార్ట్ 1 ఎక్కడ ఎండ్ అయిందో పార్ట్ 2 కూడా అక్కడి నుంచే మనకైతే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది మాత్రమే చెప్పగలుగుతా. ఎందుకంటే దీనికంటే ఎక్కువ చెప్పేస్తే స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి అందుకే చాలా తక్కువ అయితే చెప్పేసా. మరి ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే మూవీ రన్ టైం అనేది 4 గంటలు. మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టేయకుండా ఆ స్క్రీన్ ప్లే తోటి, మంచి డ్రామా తోటి, మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటానే మొత్తం అయితే తీసుకెళ్తాడు అనమాట. ఎక్కడ కూడా మనకైతే పిక్చర్ బోర్ కొట్టేయకుండా, అరే ఇది ఎక్కడ సీన్ రా బాబు, ఇది ఎక్కడ యాక్షన్ సీక్వెన్స్ రా బాబు అన్నట్టు ఫీల్ రాకుండా చాలా మంచిగా తీసుకెళ్లారనమాట మూవీని. రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. చాలా యాక్షన్ సీక్వెన్స్ అనేది ఉంటాయి అనమాట. ఎక్కడ కూడా మనకైతే ఓవర్ ద టాప్ కాకుండా, ఇది ఎక్కడ యాక్షన్ సీక్వెన్స్ రా బాబు అన్నట్టు కాకుండా చాలా మంచిగా తీసుకెళ్తారనమాట యాక్షన్ సీక్వెన్స్ అనేది. అలాగే ఈ మూవీకి మెయిన్ పిల్లర్ ఏంటిదంటే ఇంటర్వెల్, అలాగే మనకైతే క్లైమాక్స్ అనమాట. ఇంటర్వెల్కి పిచ్చ ప్యాక్ అయిపోతుంది, క్లైమాక్స్ అయితే అమ్మ బాబాయ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఆ క్లైమాక్స్ అయితే. అలాగే మన హంజా గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా మంచిగా చూపెట్టాలనిపించింది. అలాగే మెయిన్ వర్కౌట్ అయింది ఏంటిదంటే ఎమోషనల్ సీన్స్ అనమాట. ఎమోషనల్ సీన్స్ అనేది చాలా మంచిగా రాసుకున్నారనిపించింది అండ్ చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయి. అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే మైండ్ తొక్కుతుందనమాట. అంత బాగుంటాయి ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అమ్మ బాబోయ్ అసలు నెక్స్ట్ లెవెల్ బై అదైతే. స్టోరీ కూడా చాలా బాగా అయితే రాసుకున్నారనమాట. లాజిక్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మెయిన్గా డీటెయిలింగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి అనమాట. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమన్నా కొట్టినావు అన్న నువ్వైతే చాలా బాగా కొట్టావనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. అలాగే తెలుగు డబ్బింగ్ ప్రతి క్యారెక్టర్స్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. తెలుగు డైలాగ్స్ కానీ అలాగే తెలుగు డబ్బింగ్ కూడా బాగా అనిపించింది నాకైతే. ఎడిటింగ్ అయితే బాగుంది భయ. అండ్ 4 hours కదా, ఎక్కడ కూడా మనకైతే బోర్ కొట్టేయకుండా చాలా మంచిగా అయితే కట్ చేశారు అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది, పొజిషన్ కార్డ్స్ అయితే బాగానే అనిపించింది భయ. ఇంకా యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు అయితే చింపేశారు అనిపించింది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ. ఇంకా మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే ఈ సెకండ్ పార్ట్లో మెయిన్ విలన్ అన్నట్టు ఎవ్వరు లేకపోవడం భయ, అది నాకైతే పెద్ద మైనస్ పాయింట్ అయితే అనిపించింది. మాకు ఫస్ట్ హాఫ్లో బడా సాప్ అనేసి చిన్న రివీల్ చేశారు. అంటే మాకు సెకండ్ పార్ట్లో అయితే మొత్తం రివీల్ చేశారనమాట బడా సాప్ అనేది. ఆయన క్యారెక్టర్ ఏదో ఉంటుందేమో అనుకున్నా కానీ అంత పెద్ద వర్కౌట్ కాలేదు, అంటే విలన్ క్యారెక్టర్గా. అది నాకు పెద్ద మైనస్ పాయింట్ అయితే అనిపించింది. అలాగే సినిమాటిక్ లైబర్టీ అనేది ఎక్కువ తీసుకున్నారనిపించింది నాకైతే. అలాగే సాంగ్స్ అనమాట. ట్రైలర్లో చూపెట్టిన ఒక్క సాంగ్ తప్ప మిగతా ఏ సాంగ్స్ కూడా నాకైతే పెద్ద వర్కౌట్ కాలేదు. ఇక ఓవరాల్గా ఎలా అనిపించిందంటే నచ్చేసింది బ్యా, చాలా బాగుంది, వర్త్ వాచబుల్ అని చెప్తాను నేనైతే. ఇప్పటి వరకు తెలుగు లాంగ్వేజ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి బ్యా, నీకు కూడా నచ్చేస్తుంది మూవీ అయితే. మరి ఇది డార్లింగ్స్, మరి దురంధర్ ద రివెంజ్ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ, నచ్చిందా నచ్చలేదా? వీడియో కాక నచ్చితే మటుకు దయచేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.